మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓహో, సార్కు లవ్వా? అలా చెప్పండి. అవును, ప్రేమలో ఏమిటండి కన్ఫ్యూజన్ ఉన్నదని చెప్తున్నారు? మీకేం తక్కువ? ఆస్తి, చదువు, అందం అనే అన్ని అర్హతలు ఉన్నప్పుడు ఎవరండి మిమ్మల్ని ఇష్టపడనని చెప్పేది? ఒకవేళ అలా చెప్పే అమ్మాయి ఉన్నదంటే ఆమె గుడ్డిదైనా అయ్యుండాలి, లేకపోతే పిచ్చిదైనా అయ్యుండాలి అంటూ పకపక నవ్వింది. అతను ఆమెతో కలిసి నవ్వాడు. కౌసల్య కొంచెం సర్దుకొని, సరే చెప్పండి, ఆ అదృష్టవంతురాలు ఎవరు? మీతో పనిచేస్తున్న సహ ఉద్యోగా? లేకపోతే ఒకటిగా చదువుకున్నారా? మామ కూతురా లేక అత్త కూతురా? చెప్పండి ప్లీజ్, నేను ఆగలేకపోతున్నాను. అతను మళ్ళీ గట్టిగా నవ్వుతూ లేదు లేదు అనేలాగా తల ఊపాడు. అతని నవ్వు కౌసల్యకు ఏ మార్పు కలిగించింది. అదే సమయం నా లెక్క తప్పైపోయిందే అన్న ఆలోచనతోనూ, పైగా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం ఆమె ముఖంలో ప్రశ్నార్థక భావం తెప్పించి, ఎవరండి ఆమె అని అడిగింది. చిన్నగా సిగ్గుపడుతూ, నాకు వాళ్ళకి సంబంధమే లేదండి. చెప్పాలంటే నేను ఆమెని చూసిందే 1 నెల ముందే అన్నాడు. ఒకవేళ అతను నా గురించే చెప్తున్నాడా అన్నట్లు ఆమె అది అర్థం చేసుకొని కళ్ళను మూసుకొని, అవునండి అది మీరే అంటూ చూపుడు వేలుతో ఆమెను చూపాడు. ఆ చేష్టతో ఆమె ముఖం మారింది. ఆడువారికే సొంతమైన సిగ్గుతో ఆమె తల వంచుకుంది. అక్కడ కొంచెం ప్రశాంతత చోటు చేసుకుంది. నా ప్రేమను అర్థం చేసుకుంది అని సంతోషపడిన అనుభవ్, అవునండి, నేను ఏ రోజు మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూశానో అప్పుడే మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభించాను. ఇంకా చెప్పాలంటే మానసికంగా మిమ్మల్ని నా భార్యగా ఎంచుకొని కలలో మీతో సంసారం చేయటం ప్రారంభించాను. అందుకనే ఈరోజు ఎలాగైనా మీ దగ్గర నా ప్రేమ గురించి చెప్పి నిజ జీవితంలోనూ భార్యగా చేసుకోవటానికి ఆశపడే మీ వెనుకే వచ్చాను అని ఆపాడు. కొంచెం విరామం తర్వాత, చెప్పండి, మీకు నేను నచ్చానా? నన్ను పెళ్లి చేసుకోవటానికి మీకు ఇష్టమేనా అని చెప్పారనుకోండి, అమ్మను రమ్మని చెప్పి మిగిలిన విషయాలను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమని చెబుతాను అని చెప్పింది. తనకి కొంత భయమేసింది. తల వంచుకున్న కౌసల్య తల పైకెత్తలేదు. ఆమె కళ్ళ నుండి కన్నీరు ధారగా పడి ఆమె చీరను తడిపింది. ఇప్పుడేం చేయాలో అని తడబడ్డాడు అనుభవ్. ధైర్యం తెచ్చుకొని ఆమెను సమాధానపరచాలని, ఏమండి ప్లీజ్, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను మన్నించండి. మీకు ఇష్టం లేకపోతే నో అని చెప్పేయండి. నేనేమీ బాధపడను అని ఆమెను బుజ్జగిస్తూ నిలబడా. అది విని చీర కొంగుతో ముఖాన్ని మూసుకొని మరీ ఎక్కువగా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఆమెను సమాధానపరచటం ఎలాగో తెలియక, ఏమండి, నా మీద కోపంగా ఉంటే 2 దెబ్బలు కొట్టండి, కానీ దయచేసి ఏడవకండి అన్నాడు. కౌసల్య ఏదో నిప్పును తొక్కిన షాక్లో నుండి తేరుకున్నట్టు సడన్గా ముఖాన్ని తుడుచుకొని తలపైకెత్తి, లేదండి, తప్పు మీ మీద లేదు, తప్పంతా నాది, అందుకే ఏడ్చాను. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు నేనేం పెళ్లి కాని అమ్మాయిని కాదు. నాకింతకు ముందే పెళ్ళయింది, ఒక ఆడపిల్ల ఉన్నది. అనుభవ్కు తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఏం చేయాలో తెలియక అలాగే కూర్చుండిపోయాడు. కౌసల్య కొంచెం కూడా ఆందోళన చెందకుండా విరక్తిగా నవ్వుతూ తన కుటుంబ కథను చెప్పటం మొదలుపెట్టింది. మా సొంత ఊరు రాజమండ్రి పక్కనున్న కోవూరు. పుట్టి పెరిగినదంతా అక్కడే. నేను 6వ క్లాస్ చదువుతున్నప్పుడే అమ్మకు పక్షవాతం వచ్చి మంచానికి అంకితమైపోయింది. అందువలన స్కూల్కు వెళ్ళేలోపు వంట పూర్తి చేసుకొని అమ్మకు తినిపించి భద్రతగా ఇంట్లో ఉంచి ఇంటికి తాళం పెట్టి వెళ్తాను. మాకు సొంతం అని చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఊర్లో ఉన్న పూరిల్లు ఒకటే. నాన్న చాలా రోజులకి ముందే విజయవాడకు వచ్చేశారు. ఇక్కడ ఒక హోటల్లో సర్వర్ ఉద్యోగం చేశారు. దొరికిన డబ్బులో సగం మాకు పంపించేవారు. మిగిలింది తాగటానికే. ఎలాగో ఆయన పంపే డబ్బుతోనూ స్కూల్ లేని రోజుల్లో కూలీ పనికి వెళ్ళి 10వ క్లాస్ పూర్తి చేశాను. కుటుంబ పేదరికాన్ని పోగొట్టేను. అంతకంటే చదువుకోవటానికి వసతి లేదు. నాకు చదువుకోవాలని లేదు.
స్కూల్కు వెళ్ళటం ఆపేశాను. నేను వయసుకు వచ్చిన తర్వాత నాన్నలో మార్పు వచ్చి కరెక్ట్గా డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ విధి మమ్మల్ని వదల్లేదు. 6 నెలల తర్వాత ఆయన హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. కుటుంబ భారం మళ్ళీ నాపై పడింది. నేను పనికి వెళ్ళటం మొదలుపెట్టాను. అప్పుడే సంతోష్ అనే ఒకతన్ని మీట్ చేశాను. మళ్ళీ విధి ఆడటం మొదలుపెట్టింది. నాతో బాగా సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టాడు. నేను తీసుకువెళ్ళే క్యారేజీని తెరిచి తినడం, నా జడను లాగడం, నాకు ఇచ్చే టీలో ఉప్పు కలిపి ఇవ్వటం అంటూ చేసే చిలిపి పనులతో నేను ఆనందపడి అతనితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాను. అతను అనాథ అనే నిజం తెలిసిన తర్వాత నాకు అతనిపై ప్రేమ పుట్టింది. అతను కూడా నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఒకరోజు గుడిలో తాళి కట్టాడు. మేము భార్యాభర్తలుగా మా ఇంటికి వచ్చి అమ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాం. మరుసటి రోజు మా ఇద్దరిని పనికి రావద్దని యజమాని తిరిగి పంపించేశాడు. ఆ తర్వాత సంతోష్ పని కోసం చాలా చోట్ల తిరిగాడు. ఎక్కడా పని దొరకలేదు. అప్పుడు నేను 2 నెలల గర్భిణిగా ఉన్నాను. సంతోష్కి బందర్లో పని దొరికింది. జీవితంలో మళ్ళీ వసంతం మొదలయ్యింది. అన్నీ నా కూతురు నివేద పుట్టేంతవరకే. నివేద పుట్టి 6 నెలలైనప్పుడు ఆయన రైలు ప్రమాదంలో చనిపోయారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో కూతుర్ని అమ్మను కాపాడుతూ వచ్చాను. నివేదకు 3 ఏళ్లు వచ్చినప్పుడు పక్కనున్న స్కూల్లో చేర్పించాను. పని కోసం చాలా చోట్ల తిరిగాను. ఎవరూ నాకు పని ఇవ్వడానికి ముందుకు రాలేదు. అలా పని ఇస్తానన్న వారు నా పరిస్థితి తెలుసుకొని నాకు ఉంపుడుగత్తెగా ఉండటానికి ఓకేనా అని అడిగారు. నా అందమే నాకు శత్రువు అవుతుందని అనుకోలేదు. వాళ్ళ ముఖాన ఉమ్మేసి వచ్చేశాను. కానీ జానెడు పొట్ట ఉందే, అంతకంటే నన్ను నమ్మి 2 జీవులు. నేనేం చేయను, మనసును చంపుకొని ఆ వృత్తికి వెళ్ళాను అని ఆపింది. అతను ఆమెను చూస్తూ నిలబడ్డాడు. కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకొని, అవును, నేనొక వ్యభిచారిని. అందులో వచ్చే డబ్బుతోనే కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను అంది. తల మీద పిడుగు పడ్డట్టు అనిపించింది అతనికి. హృదయం కెలికినట్లు బాధపడుతూ నీరు నిండిన కళ్ళతో అలాగే కూర్చుండిపోయిన అతన్ని చూసి కంగారు పడిన ఆమె, అరే వదిలేయండి సార్, నేను పుట్టిన సమయం అలా ఉన్నది. దీనికోసం మీరెందుకు బాధపడతారు అని చెబుతూ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఒక చిన్న కాగితం తీసి రాసింది. ఆ కాగితాన్ని అతనికిస్తూ, ఇదిగోండి, ఇది నా ఫోన్ నెంబర్. తెలుసో తెలియకో మీరు నా మీద ఆశపడ్డారు. ఏ రోజైనా మీకు ఇష్టం ఉంటే సిగ్గుపడకుండా ఫోన్ చేయండి, సరేనా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. మళ్ళీ అతని వైపుకు తిరిగి, సార్, నేను వ్యభిచారినే. అందుకని మీ పెళ్ళికి నన్ను పిలవకుండా వదిలేయకండి అంటూ కళ్ళ నుండి కారిన కన్నీరును తుడుచుకొని ఆటో పిలిచి అందులో ఎక్కి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఎప్పుడూ లాగానే బస్సు ఎక్కింది. ఆమె కళ్ళు అనుభవ్ను వెతికినాయి. కానీ అతను లేడు. మరుసటి రోజు అంటూ 1 వారం రోజులు గడిచిపోయింది. అతను కనబడలేదు. ఇతను అందరి మగాళ్ళలాగానే అని మర్చిపోయింది. కౌశల్య చెప్పిన విషయాన్ని విన్న తర్వాత తన మనస్సును ఎవరో గట్టిగా పిండేస్తున్నట్టు గుండె నొప్పితో కూర్చున్న చోటు నుండి లేవలేకపోయాడు అనుభవ్. ఊహించని పరిణామంలో ఎలా స్పందించాలో అర్థం కాక పిచ్చివాడిలా తనలో తనే మాట్లాడుకున్నాడు. అక్కడి నుంచి కౌసల్య వెళ్ళిపోయిందని గుర్తించటానికి 1 గంటకు పైనే సమయం పట్టింది. నెమ్మదిగా మామూలు స్థితిలోకి వచ్చాడు. జరిగింది అర్థం చేసుకున్నాడు. ఆఫీస్కు వెళ్ళబుద్ధి కాలేదు. లేచి నిలబడ్డాడు. చేతిలో కౌసల్య రాసిచ్చిన కాగితం. ఆమెకు ఫోన్ చేద్దామా? ఒక్క క్షణం అతని మనసు అతన్ని ఇరకాటంలో పెట్టింది. ఫోన్ చేసి ఏం మాట్లాడను? తనని తాను ప్రశ్నించుకొని తిట్టుకున్నాడు. మెల్లిగా నడవడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ సాయంత్రం 7 గంటలకల్లా ఇంటికి వచ్చే కొడుకు రాత్రి 9 అయినా ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ అనుభవ్ తల్లి అతనికి ఫోన్ చేసింది. అవుట్ ఆఫ్ రీచ్ అని రిప్లై వచ్చింది. అతని ఆఫీసుకు ఫోన్ చేసింది. ఈరోజు అసలు ఆఫీస్కు రాలేదని చెప్పారు. ఆమెలో కంగారు ఎక్కువైంది. కొడుకు కోసం వరండాలోనే కూర్చుంది. ఆ రోజు ఇంటికి ఎలా తిరిగి వచ్చాడో అతనికే అర్థం కాని పరిస్థితిలో ఇంట్లోకి అడుగు పెట్టాడు అనుభవ్.
తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా తన గదిలోకి వెళ్ళి గొళ్ళెం పెట్టుకున్నాడు. తల్లడిల్లిపోయింది తల్లి. అనుభవ్, అనుభవ్ అంటూ తలుపు మీద ఎంతసేపు కొట్టినా అనుభవ్ తలుపు తెరవలేదు. భయపడిపోయిన తల్లి కొడుకు గది తలుపు దగ్గరే కూర్చుండిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే అమ్మా, అమ్మా అంటూ తన గది ముందు గోడకు చతికిల పడిపోయున్న తల్లిని లేపాడు. అనుభవ్, ఏమైందిరా, ఏమైందిరా నీకు? కొడుకు మొహాన్ని తడుముతూ కంగారుగా అడిగింది తల్లి. నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వు కంగారు పడకు. లేదురా, నీకేదో అయ్యింది. రాత్రి నిన్ను చూసినా ఎవరైనా కంగారు పడకుండా ఉండరు. ఏం జరిగిందిరా? ఈ అమ్మ దగ్గర చెప్పరా? రాత్రి కంటే ఇప్పుడు బాగానే ఉన్నానమ్మా, నన్ను నమ్ము. నువ్వు ఊహించింది నిజమే. నిన్న నా మనసుకు బలమైన దెబ్బ తగిలింది. ఇంకా ఆ నొప్పి పూర్తిగా తగ్గలేదు. ఇంకో 2 రోజులు గడిస్తే తగ్గిపోతుంది. నువ్వు కంగారు పడకు. ఎవరురా నీ మనసుపై అంత దెబ్బ కొట్టింది? అన్నీ నాతో చెబుతావుగా. ఇది మాత్రం ఎందుకు దాస్తున్నావు? నాకు చెప్పే తీరాలి, మొండికేసింది తల్లి. చెబుతానమ్మా, నీతో చెప్పకపోతే నా మనసులోని బాధ ఎలా తగ్గుతుంది? కానీ ఇప్పుడు కాదు. నువ్వు వెళ్ళి నీ పనులన్నీ ముగించుకురా, అప్పుడు చెబుతాను. కొడుకు మాటలు ఆ తల్లికి కొంత ఊరట కలిగించింది. ఆ తల్లి నీరసంగా లేచి లోపలకు వెళ్ళింది. గబగబా పనులు ముగించుకొని కొడుకు గది తిరిగి వచ్చింది. తల్లికి జరిగిందంతా వివరంగా చెప్పాడు. ఆ రోజు ఆదివారం. అలవాటుకు భిన్నంగా కొంచెం ఎక్కువసేపు నిద్రపోయింది కౌసల్య. పొద్దున్న 9ంటికి లేచి అమ్మకు కాఫీ పెట్టించి తాను ఒక గ్లాస్ తాగింది. తర్వాత కూతురికి పాలు చల్లార్చి ఇచ్చింది. అప్పుడు సెల్ ఫోన్ మోగింది. అవతల బొంగురు గొంతుతో దయానందం మాట్లాడాడు. ఈరోజు హైదరాబాద్ నుండి ఒకరు వస్తున్నారు. ఆయనకు నిన్ను బుక్ చేసేశాను. అదే హోటల్ రూమ్ నెంబర్ 501. ఏమిటి, వచ్చేస్తావుగా? సరే, రేటు అది చెప్పారుగా. తర్వాత మర్చిపోకుండా మన కండిషన్ చెప్పావా? సాయంత్రం 5 గంటలకు పైన అక్కడ ఉండను అన్నది. అబ్బా, ఎప్పుడూ చెప్పేదేగా, అన్నీ చెప్పాను అన్నాడు. అయితే ఓకే, సరిగ్గా 11 గంటలకు వచ్చేస్తాను. ఆ తర్వాత అవసరంగా వంట ముగించి తల్లి చెల్లికి కూతురుకు ఇచ్చింది. స్నానం పూర్తి చేసుకొని తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఆ తర్వాత కూతుర్ని తీసుకువెళ్ళి పక్క వీధిలో ఉన్న డే కేర్ సెంటర్లో వదిలిపెట్టి వచ్చింది. మళ్ళీ ఒకసారి నిలువుటద్దంలో చూసుకొని తనని సరి చేసుకుంది. మర్చిపోకుండా ఆ సింగిల్ ఎర్ర గులాబీని తీసి తలలో పెట్టుకుంది. అన్నీ ఓకే అని అనుకున్న తర్వాత హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయలుదేరుతున్న సమయంలో కాలింగ్ బెల్ మోగింది. మన ఇంటికి ఎవరొస్తారబ్బా, ఎవరై ఉంటారు అనే ఎదురుచూపుతో వాకిటి తలుపు తీసింది. అక్కడ అనుభవ్ నవ్వుతూ నిలబడ్డాడు. ఆమె షాక్ అయింది. అదే సమయం ఆమెకు కొంచెం ఆశ్చర్యంగానూ ఉండటంతో మాటలు రాక తడబడ్డది. అతని తల్లి ఆమె వెనుక మరికొంతమంది చేతుల్లో తాంబూలాల పళ్ళాలతో లోపలకు వచ్చి కింద కూర్చున్నారు. అనుభవ్ సోఫాలో కూర్చున్నాడు. కౌసల్య ఏమీ మాట్లాడలేక శిలలాగా మారిపోయింది. కానీ అనుభవ్ తల్లి, అరే ఏంటమ్మా నువ్వు అలా చూస్తూ నిలబడ్డావు? ఏం భయపడకు, అన్నీ నా కొడుకు చెప్పాడు. అందుకనే నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకోవటానికి పద్ధతి ప్రకారం అడగటానికి వచ్చాం. మనసు పాడు చేసుకోకుండా కాఫీ పెట్టి తీసుకురావమ్మా. అవును, నా బియ్యపురాలెక్కడా అంటూ లోపల గదిలోకి వెళ్ళింది. అక్కడ మంచం మీద పడుకొనున్న ఆమెను ముట్టుకొని పలకరించింది. వదినగారు, దేనికి భయపడకండి. మేము మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవటానికి సంబంధం అడగటానికి వచ్చాం. ఏమిటి, మీకు ఇష్టమేగా అని అడగా నోరు వంకరపోయి మాట్లాడలేని ఆ తల్లి కళ్ళ నుండి కన్నీరు వచ్చింది. తన చేతులతో నమస్కారం పెట్టింది. ఇదంతా చూసిన కౌసల్యకు గట్టిగా ఏడవాలనిపించింది. గదిలోకి పరిగెత్తింది. అది గమనించిన అనుభవ్ తల్లి, అయ్యయ్యో ఇదెక్కడి గోలమ్మా, ఒసై కమలా, నువ్వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకురావే అని గుంపులోని ఒక ఆవిడకు ఆర్డర్ వేసి హాల్లోకి వచ్చింది. అరే అనుభవ్, ఇక్కడికి రారా. ఆ అమ్మాయి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. నువ్వెళ్ళి సమాధానపరిచి తీసుకురా అని చెప్పి కొడుకును పంపించింది. మెల్లగా కౌసల్య ఉన్న గదిలోకి వెళ్ళాడు. మంచం మీద బోర్లా పడుకొని ఏడుస్తోంది. ఆమె భుజాలను ముట్టుకున్నాడు.
చటుక్కున లేచి కూర్చుంది. మళ్ళీ పెద్దగా ఏడుస్తూ లేచి అతని కాళ్ళపై పడింది. దానికి అడ్డుపడి భుజాలను పట్టుకొని పైకి లేపి నిలబట్టాడు. ఆ సమయం ఆమె సెల్ఫోన్ మోగింది. దాన్ని తీయబోయిన అనుభవ్ను అడ్డుకుంది కౌసల్య. వద్దు వద్దు అంటూ ఏదో చెప్పబోయింతలో నేను అదే చెప్తున్నా. ఇక నీకు ఆ ఫోన్ వద్దు. నీకు నాకు ఈ ఆదివారం పెళ్ళి. అమ్మ ఒప్పుకొని ముహూర్తం పెట్టించింది అంటూ ఆమె చేతిలోని సెల్ఫోన్ను తీసుకోబోయాడు. వద్దు వద్దు, ఈ పెళ్ళి నాకొద్దు, నాకిష్టం లేదు. కౌసల్య ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. అవును, నేను పూజకు పనికిరాని పువ్వును. మీరు మీ అమ్మ పూజించబడాల్సిన దేవుళ్ళు. మీ ఇల్లు ఒక దేవాలయం. ఆ పవిత్రమైన చోటును అమంగళం చేయలేను. ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ వాకిటి వైపు చేయి చాచింది కౌసల్య. అంటూ ఏదో చెప్పబోయిన అనుభవ్ను చూసి చేతులెత్తి దండం పెడుతూ ప్లీజ్ అంటూ మళ్ళీ వాకిలి వైపు చేయి చాపింది. అనుభవ్, తల్లి, మిగిలిన వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది కౌసల్య. ఆ వారమే ఆ ఊరు వదిలి వెళ్ళిపోయింది కౌసల్య. ఏడుస్తూ కూర్చున్న భర్తను ఓదారుస్తూ కూర్చుంది అనుభవ్ భార్య. ఏమండి, ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి, మీరు బాడీ తీసుకువెళ్ళొచ్చు అని చెప్పింది నర్స్. ఈలోపు అనుభవ్ తల్లి అక్కడకు వచ్చింది. అనుభవ్, కౌసల్య అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుంచాను. మన మేనేజర్ గోపాలరావు గారు అన్నీ రెడీ చేశారు. రా వెళదాం. చెయ్యి పుచ్చుకొని కొడుకును లేపింది. అందరూ కలిసి కౌసల్యకు గౌరవనీయమైన అంత్యక్రియలు జరిపించి నీకంటూ ఒక ఫ్యామిలీయే ఉన్నది అని నిరూపించారు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.